షలోం. మార్కు సువార్త 4వ అధ్యాయము 39వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు మార్క్ చాప్టర్ 4 వర్స్ 39. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయెను. He got up, rebuked the wind and said to the waves, "Quiet, be still." Then the wind died down and it was completely calm. యేసయ్యను మన రక్షకునిగా అంగీకరిస్తే కష్టాలు కన్నీళ్లు రావని కాదు, కానీ మన జీవిత నావలో యేసయ్య ఉంటే ఎటువంటి గాలి సముద్రపు అలలైనా సద్దుమణిగిపోతాయి. దేవుని శక్తి చేత కాక మానవ జీవితంలో రేగే తుఫానులను మానవుని యొక్క జ్ఞానం అణగజేయజాలదని గుర్తించాలి. ఇంకా పరిపక్వమైన విశ్వాసములోనికి మనలను నడిపించాలని కూడా దేవుడు ఇలాంటివి మన జీవితంలోనికి అనుమతిస్తారని తెలుసుకోవటం ఎంతో అవసరం. శూన్యం నుండి సర్వమును సృజించి వాటన్నింటినీ క్రమబద్ధీకరిస్తున్న దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? భయాలను తొలగించి అభయమిచ్చే దేవుడు. నేనున్నానని దక్షిణ హస్తమును చాపి తన రెక్కల నీడను మనలను భద్రపరిచే దేవుడు. ఓ విషయం జ్ఞాపకముంచుకో ప్రియ దైవజనమా, లోకంలో ఉన్న వాటికంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. అన్నింటినీ జయించిన విజయశీలి యేసయ్యను మన హృదయ సీమకు రారాజుగా చేసుకుందాం. ఇన్ యువర్ టైమ్ ఆఫ్ ట్రబుల్ జీసస్ కెన్ బ్రింగ్ పీస్ అండ్ రెస్ట్. హీ ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. హల్లెలూయా. మా ప్రియ పరలోకపు తండ్రి, యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుతారన్న మీ వాగ్దానమును చేతపట్టుకుని మీ తట్టు మా కనులెత్తగా ప్రతి తుఫానును నిమ్మళపరిచి నెమ్మదిని అనుగ్రహించమని యేసు నామములో వేడుకొని పొందుకొని మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.